హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెసర వడియాల పులుసు. ముందుగా దానికోసం పెసర వడియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. దాన్ని నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో పెసర వడియాలు వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి, లేకపోతే వడియాలు మాడిపోతాయి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత అదే పెనంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఇవి బాగా దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకుని వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకుని ఇది మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేపి పక్కన పెట్టుకున్న వడియాలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ముందు నానబెట్టుకున్న చింతపండు రసం తీసి దీనిలో వేసుకోవాలి. ఇది వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇంకొంచెం చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. పులుసుకి సరిపడా చింతపండు రసం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ పులుసును బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఈ పులుసు ఇలా మరిగినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రుచి సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల పులుపు, ఉప్పు, కారం అన్నీ సమానంగా ఉంటాయి. ఆ తర్వాత మరొకసారి మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పెసర వడియాల పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.